బాదం హల్వా. బాదం హల్వా, ఓకే. సో నిజంగానే లాక్టోస్ ఇంటాలరెన్స్ అనగానే పాపం వాళ్ళు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, స్వీట్స్ కావచ్చు, పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, పన్నీర్ ఇలా ఏది తీసుకోకూడదు. బట్ మనకేంటంటే ఆఫ్టర్ 30 బోన్ అనేది వీక్నెస్ స్టార్ట్ అయిపోతుంది, స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. సో అటువంటి వాళ్ళందరికీ ఒక మంచి రెసిపీతో వచ్చేసి 2 రెసిపీస్తో. ఫస్ట్ రెసిపీ బాదం హల్వా అనమాట. చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బాదం హల్వా అంటే కొంచెం బాదం మెయిన్ ఇంగ్రీడియంట్గా వాడుతున్నాము, రవ్వ కూడా యూస్ చేస్తాం అనమాట. సో బాదం ఆల్రెడీ నువ్వు నానబెట్టి తీసుకొచ్చావు? ఆల్రెడీ దాన్ని కొంచెం బాయిల్ చేసి స్కిన్ పీల్ అవుట్ చేసి తెచ్చాను. ఓకే, సో బాయిల్ చేసి తీసుకొచ్చావు. అవును, పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్? స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ బాయిల్ చేసిన బాదంని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, బాదం దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. సో ఇది పక్కన పెట్టేసుకొని ఫస్ట్ బాదం ఇంకా జీడిపప్పు కొంచెం రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. స్పూన్ కొంచెం నెయ్యి, కొంచెం బాదం, అలాగే కొంచెం జీడిపప్పు. ఓకే, సో పర్ఫెక్ట్గా. అంటే కొంచెం బాదం హల్వా అనగానే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా కూడా తీసుకోకూడదు అంటారు కదా. సో అలాంటప్పుడు ఈ బాదం హల్వా తీసుకున్నప్పుడు ఎవ్రీడే కొంతమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు, అది అవాయిడ్ చేయాలా? సో అది అవాయిడ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మనకి ఇందులో కూడా ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. బాదం అండ్ వాల్నట్స్ వచ్చేసి రెగ్యులర్గా ఎవ్రీడే బేసిస్లో తీసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ వచ్చేసి వాళ్ళ హెల్త్ కండిషన్ ప్రకారంగా లైక్ ఐరన్ తక్కువగా ఉంటాయి, డేట్స్ కానీ అంజీర్ కానీ ఇంక్లూడ్ చేసుకోవడం. పిస్తా క్యాష్యూలోనే మనకు షుగర్ కంటెంట్ అనేది కొంచెం ఎలివేట్ చేస్తుంది కాబట్టి డయాబెటిక్ పీపుల్ దాన్ని కొంచెం తక్కువ చేస్తూ ఉంటే చాలు. సో ఇవైతే వేగిపోయాయి, మరి సపరేట్గా తీసుకున్నాం. సపరేట్గా తీసుకున్నాం. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి. సో హల్వా కాబట్టి మనకు కొద్దిగా నెయ్యి ఎక్కువగానే పడుతుంది. అవును. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న బాదం వేసేద్దాం. ఓకే, సో ఇందులోనే మనం రవ్వ కూడా వేసుకుందాము. కొంచెం ఆ డ్రై రోస్ట్ అనేది చేస్తూ ఉంటే బాగుంటుంది. అవును. ఆల్రెడీ పెనం బాగా వేడికింది కాబట్టి తొందరగానే రోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం పాలు, సో రవ్వ కదా కొద్దిగా నీళ్ళని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో కొద్దిగా నీళ్ళు వేద్దామా? నీళ్ళు వేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? అందులోనే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేద్దాము. తర్వాత అలాగే ఇలాచీ పౌడర్ కూడా. నెక్స్ట్ బ్రౌన్ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసేద్దాం.
తర్వాత ఇంకేమేమి యాడ్ చేస్తాం? ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేద్దాం. ఓకే పల్లవి, సో బాదం హల్వా అయితే రెడీ అయిపోయినట్లుంది, ఒకసారి చూద్దాం. వావ్, సో మనకు అనుకున్న కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. మరి సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో వావ్, చాలా ఫ్లేవర్ కానీ అరోమా కానీ చాలా బాగా వస్తుంది. సో మరి ఇంకా అంతేనా, ఇంకా గార్నిష్ చేసుకుందాం? గార్నిష్ చేసుకుందాం డ్రై ఫ్రూట్స్తో. సో పర్ఫెక్ట్గా రెడీ అయింది కదా? ఎస్, అవును, బాదం హల్వా రెడీ అయిపోయింది. ఓకే, సో యమ్మీ యమ్మీ బాదం హల్వా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బాదం హల్వాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాదం పప్పులు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బాదం పప్పు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పాలు 1 కప్పు, రవ్వ 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ పౌడర్ 1 కప్పు. బాదం హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన బాదం పప్పులు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో బాదం పప్పు, జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కాస్త నెయ్యి వేసి మిక్సీ పట్టుకున్న బాదం మిశ్రమం వేసి వేగాక అందులో రవ్వ, పాలు, నీళ్లు, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, బ్రౌన్ షుగర్ పౌడర్ వేసి కలిపి దగ్గర పడేదాకా మగ్గించుకొని చివరిగా డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బాదం హల్వా రెడీ.